కొన్నాడో మా ఆయన. అబ్బా ఈ ఫోన్ అన్నమాట వస్తూనే ఉంటదమ్మా. ఈ సోనీలో అయి ఉంటది. హలో అమ్మా ప్రేమ, హలో ఎవరు? నేను నీ ప్రభు అయిన యేసయ్యనమ్మా. ఏసయ్యా చెప్పండి ఏసయ్యా. క్రిస్మస్ సందర్భంగా మీ ఇంటికి వస్తున్నానమ్మా. మా ఇంటిగా ఏసయ్యా? అవునమ్మా. పక్కకి సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదా ఏసయ్యా? లేదమ్మా, మీ ఇంటికే వస్తున్నాను. సరే ఏసయ్యా. పెంటమ్మా పెంటమ్మా చెప్పండి అమ్మగారు. ఏం చేస్తున్నావు పొద్దు నుంచి? గుమ్మాలు ఎత్తున్నానండి. ఏం తుడుతావు? 3 రోజుల నుంచి ఒకటే తుడుపు. నుంచుంటే నీకు కనపడాలని చెప్తున్నాను కదా. కింద నేనే కనిపించట్లేదు. కింద అద్దాలు ఉండవండి నేల మీద. నీకేం చెప్పాను? నేను పళ్ళు ఎందుకు పెట్టుకున్నాను? నేను నుంచుంటే కింద కనపడాలి అంతే. మరి రూమ్ లో చూసుకోవచ్చు కదండి. సరే కానీ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి శుభ్రంగా చేసి. సరేనండి. ఇది అక్కడ దొరుకుతుందా మాకు? పెంటయ్య 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 ఎక్కడికి వచ్చావురా ఇప్పుడు? ఒరే అబ్బరా బాబు, అర్జెంట్గా నువ్వు మార్కెట్కి వెళ్ళి చేపలు బాబాయ్ ఏసేమో ఇంటికి వస్తున్నాను. చాలా అందంగా రెడీ అవ్వాలి. ఏసై వస్తున్నారు కదా. అసలు ఏసైకి ఏం పెంచుతుంది? గోంగూర మటన్ వండుతాను, మటన్ వండుతాను, చికెన్ వండుతాను, బిర్యానీ వండుతాను. ఈ 3 గిన్నెలు సరిపోవేమో. అయ్యో ఎంతమ్మా? హాయ్ ప్రేమ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నావే, నువ్వెలా ఉన్నావు? ఏమిటంటే వచ్చి ఎలా ఉన్నావు అంటారు ఇద్దరు. ఇదేంటే నేను ఎక్కడుంటే పక్కన మాట్లాడుకుంటున్నా. ఏం లేదే, కొంచెం టెన్షన్ ఉన్నాను అందుకని ఎలా మాట్లాడుతున్నాను. టెన్షన్ ఎందుకే? ఏసై ఈ రోజు మా ఇంటికి వస్తానన్నారు, అందుకని టెన్షన్ గా ఉన్నాను. అవునా? అవునే. ఏంటి సారీ చాలా బాగుంది. అవునా, మా ఆయన కొన్నారే, క్రిస్మస్ కదా అందుకని కొన్నారు. అవునండి, బ్యాంగిల్స్ ఇంకా బాగున్నాయి. బ్యాంగిల్స్ కాదు, ఈ బ్యాంగిల్స్ చూడు మా ఆయన చేయించాడు క్రిస్మస్ సందర్భంగా. దీనికి బ్యాంగిల్స్ కొనేసాడు అంటే ఇప్పుడు నా బ్యాంగిల్స్ ముందు ఈ బ్యాంగిల్స్ గొప్ప. నా సారీ చూడండి, క్రిస్మస్ అని మా ఆయన 15,000 కొన్నాడు. అవునా? అలాగే బ్యూటీ పార్లర్ కూడా. కానీ చూడు నా హెయిర్ స్టైల్. అవునే, బాగున్నవే. అన్నిటికైనా ముఖ్యమైన వ్యక్తి మా అత్తగారే బాబు. నీకు వచ్చేంత చెప్తే ముందే బ్యాంక్ పెట్టుకుంటది. దీన్ని ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అత్తగారు గట్టిగా తిట్టేయాలి. ఈ సంవత్సరం ఏం కొనుక్కున్నారు మీరు? మేమేమి కొనుక్కోలేదు ఇంకా. మా ఆయన అయితే గోడలు సరిపడిన పెద్ద టీవీ కొన్నాడు తెలుసా మీకు? అవునా? ఒకసారి అండి మా ఇంటికి చూడడానికి. సరే వస్తామే. నేను కూర్చోడానికి ఇల్లే ఉండదు కానీ కూడా కనుక్కున్నాను, టీవీ కొన్నాడంట. అదేముంది, నా నెక్లెస్ చూడండి. అవునే, మీ నెక్లెస్ చాలా బాగుంది. మా ఆయనగారు చేయించారు. 2 అడుగ్గా అడిగితే చేయించారు. ఈ రోజు నాకు నీ నెక్లెస్ ఇవే ఏసై వస్తున్నారు కదా మా ఇంటికి. ఇవ్వనే, మా ఆయన అడుగుతాడుగా చేయించే నీకు ఇస్తాను. అదే రోజు ఏసై మా ఇంటికి వస్తున్నారు కదా, నేను అందంగా కనిపించాలి కదా ఏసైకి. నీకు ఇచ్చానని తెలిస్తే మా ఆయన నన్ను ఉతికారేసేస్తాడు. లేదే, ఈ రోజుకి ఇవే బాబు. సర్లే ఇస్తానులే, కానీ మార్నింగ్ కల్లా నా చేతిలో పెట్టి. అలాగే. దీనికి 10 రూపాయలు చేయని కొనడం ఎక్కువ, నెక్లెస్ కొనేవాడని నేను నమ్మేలేదు. ఆగండి మీకు తెలుసా, ఈ క్రిస్మస్ కి మా హస్బెండ్ ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు తెలుసా? అవునా? మీరందరూ బయటకు వెళ్ళాలంటే మీ హస్బెండ్ కూడా తీసుకుని వెళ్ళాలి. అది నాకైతే నా ఈ క్రిస్మస్ కి 5 crores పెంచుకోకన్నాను తెలుసా మా ఆయన.
దీనికి సైకిల్ తొక్కడమే రాదు, మళ్ళీ పెంచుకోవాలని ఇవ్వగలరు. ఇవన్నీ కొత్తలు ఎప్పుడంటే వస్తారా మా ఇంటికి. సరే ఇంకేంటి చెప్పు ప్రేమ. రోజు వచ్చాం కదా, పండుగ రోజు ఏంటి మరి స్పెషల్? అలా అని కాదే, నేను చాలా వంట చేసుకోవాలి. ఎప్పుడు వస్తున్నారు కదా, మీరు వెళ్ళిపోవచ్చు కదా మా ఇంటి దగ్గర నుంచి. అదేంటి ప్రేమ అంత మాట అనేస్తావు? అలా అని కాదే, మీ ఇంటి కూడా వస్తారులే. ఈ రోజు మా ఇంటికి వస్తున్నారు కదా. సర్లే ప్రేమ, వాళ్ళకి తర్వాత కలుద్దాం. కొంచెం తలనొప్పి. మా ఇంటికి రా, చెప్తాను నీ పని. మా ఇంటికి ఎప్పుడు వస్తారు? అమ్మయ్య కొంచెం బాగోలేదులేరా బాబు. ఈ ఫ్రెండ్స్ అంటారు కానీ ఎందుకుంటారో పని అన్ని గొప్ప కబుర్లే వినాలి కానీ. బాబాయ్ గోంగూర మటన్ ఏంటి ఇంకా ఉడకలేదు. వచ్చేస్తామేమో. దగ్గర పెట్టుకో మాట్లాడు పైకి. అమ్మగారు మైక్ దగ్గర పెట్టుకో అమ్మా. అట్లా అమ్మగారు ఎవరో వచ్చారు చూడే, డోర్ కొడుతున్నారు కదా, దీనికి ఎప్పుడు తుడుపుకోవాలి. మీరే ఒకసారి వచ్చి చూడండి, చుట్టాలనుకుంటా. బాబు తిరిగి తిరిగి. అమ్మా బయట చాలా చలిగా ఉందమ్మా, ఒక కొట్టు మొక్కు తీపమ్మా. ఏమి లేవు మా ఇంటి ముందు. మా ఇంటికి ఇప్పుడు చాలా పెద్ద గెస్ట్ వస్తారు. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరికైనా చలి చేయడం పర్లేదమ్మా, చాలా చలిగా ఉందమ్మా. ఇంటి ముందు ఫోన్లు వేసుకోగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. కొత్త బట్టలు కొనుక్కోవడం, పాతి ఇవ్వమ్మా, గొడ్డ మొక్కలు. చాలా చలిగా ఉందమ్మా. అమ్మ చిన్న గొడ్డ మొక్క అయినా పర్లేదమ్మా. చెప్తున్నాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి మా ఇంటి ముందు నుంచి. అయ్యి బాబు వేసి వస్తారనుకుంటే ఎవరెవరు వచ్చేస్తున్నారు. ఈ రోజు మా ఇంటికి మేకప్ అంతా పోయినా ఉండరు బాబు. హలో చెప్పమ్మా. నేను ఇప్పుడు రాలేనమ్మా, చాలా బిజీగా ఉంటాను ఈ రోజు. రాలేనమ్మా, ఈ రోజు చాలా పనులు ఉన్నాయి నాకు. మార్నింగ్ వరకు నువ్వు చూడు, మార్నింగ్ వచ్చి ప్రేర్ చేస్తాను నేను. ప్లీజ్ అండి, అమ్మకి చాలా సీరియస్ గా ఉందండి. లేదమ్మా రాలేను నేను. ప్లీజ్ అండి, మీరు మార్నింగ్ వరకు వచ్చేటప్పటికి అమ్మకి చాలా సీరియస్ అయిపోతుందండి. ప్లీజ్ అండి. లేదమ్మా నువ్వు చూడు, మార్నింగ్ వరకు నేను మార్నింగ్ వచ్చి ప్రేర్ చేస్తానమ్మా. అరే ఇందు, నేను వదిలేమని చెప్పాను కదా, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చేయడు కదరా. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? మనం నమ్ముకున్న దేవుడు ఆకామాసే దేవుడు కాదు కదా. ఎప్పుడు అలా బాధపడకు, సరేనా? ఏంటి ఏసయ్య వస్తానన్నారు, ఇంకా రాలేదు. వండిందంతా వేస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. హలో అమ్మా ప్రేమ, చెప్పండి ఏసయ్య వస్తానన్నారు, రాలేదు మా ఇంటికి. నేను నీ వద్దకు 3 సార్లు వచ్చానమ్మా. అదేంటి ఏసయ్య రాలేదు కదా మీరు? వచ్చానమ్మా, ఆకలి
బాధతో ఆకలితో అన్నం పెట్టమని నీ యొద్దకు వచ్చినప్పుడు నన్ను గింటేశావమ్మా. లేదు వేసయ్యా, మీరు రాలేదు వేసయ్యా కదా నా ఎద్దుకు. లేదమ్మా, రెండోసారి కూడా చలి తట్టుకోలేక బట్టల కోసం నీ యొద్దకు వచ్చినప్పుడు కూడా నన్ను గింటేశావు. నీ పని వాళ్ళు చెప్తున్నా సరే పుణ్యం కోసం నాకు ఏమి వద్దని నన్ను గింటేశావమ్మా. లేదు వేసయ్యా, మీరు నా ఎద్దుకు రాలేదు వేసయ్యా. వచ్చానమ్మా, నా ఆరోగ్యం కూడా బాగుంటే నీ దగ్గరకు వచ్చి సహాయం కోరితే నువ్వు సహాయం చేయలేదమ్మా. అందుకే నీ యొద్దకు నేను ఇక్కడ రావట్లేదమ్మా. లేదు వేసయ్యా, మీరు అలా అనకండి వేసయ్యా. ప్లీజ్ వేసయ్యా, నేను గ్రహించుకోలేకపోయింది వేసయ్యా. గమనించలేకపోయాను వేసయ్య, నా ఎద్దకు వచ్చినప్పుడు నేను పట్టించుకోలేకపోయాను. అయ్యో.